కాయలు చూపించి మళ్ళీ కూడా ఆ పక్కన ఏడుకొండోడా వెంకటరమణ గోవిందా 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 तपस्यामि मम समस्त आत्मपीडमुपशान्तये मनःपीडः उपशान्तये ओम आप्याः यस्वहस्तक्षेमं कुरु गुरो स्वामी चैतन्य स्वामी రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు, యువకర్త, స్థితప్రజ్ఞులు, విజనరీ లీడర్. ఈ దేశంలో ఏ ఆలోచన వచ్చిందన్నా ఆ ఆలోచనకు మొదట బీజం వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలకు ప్రజాపాలన అందించాలన్నా, బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి మొదట ఆలోచించింది నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ ఆలోచనలు మరింత విస్తృతపరిచింది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సైబరాబాద్ ఉందన్నా, హైటెక్ సిటీ ఉందన్నా, గచ్చిబౌలి ఉందన్నా, విభజిత ఆంధ్రప్రదేశ్లో అమరావతి అయినా, పోలవరం అయినా ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా ఒకే ఒక వ్యక్తి కనిపిస్తారు, అదే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడూ ప్రజాసేవే, ప్రజల కోసమే తన జీవితాన్ని మొత్తం కొనసాగిస్తున్నారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి వద్ద ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఈ రాష్ట్రానికి మరింత సేవ చేయాలి, మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కోరుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈరోజు అలిపిరి వద్ద స్వామివారికి టెంకాయలు కొట్టి 76 సంవత్సరాల జన్మదిన వేడుకలకు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా చంద్రబాబు నాయుడు గారు మొదట వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడం ఆయనకి ఆనవాయితీ. ఆ స్వామి కృపా కటాక్షాల వల్లనే ఈరోజు ఆయన ముందుకు సాగుతున్నారు. అలాంటి స్వామివారి ఆశీస్సులు దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2020-46 సంవత్సరానికి ఈ రాష్ట్రాన్ని దేశ చిట్టపటంలో నెంబర్ 1గా నిలబడాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం. ఈ యువతకు భవిష్యత్తు వచ్చిందన్నా, భవిష్యత్తు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, తెలుగు జాతి ఖ్యాతి ముందుకు వెళ్ళాలన్నా అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈరోజు పుట్టినరోజులంటే ఏదో కోళ్ళు కోయడమో, మేకలు కొట్టడమో, రప్పరప్పలు ఆడించడం కాకుండా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇదే ఆలోచనతో భవిష్యత్తులో కూడా ముందుకెళ్తుంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విజన్ ఉన్న నాయకుడు, మహిళా పక్షపాతి, రైతుల అభివృద్ధి ధ్యేయంగా
పనిచేసే వ్యక్తి. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనేక పరిశ్రమలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మేమందరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజున అందరి తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఈ రోజున మేము మొక్కులు చెల్లించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఘనంగా కేకులు కట్ చేయండి, బాణాసంచాలు కాల్చండి అలా అని చెప్పకుండా ఎక్కడైతే మనం అన్న క్యాంటీన్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ పేదలకి సరిగ్గా అన్నం అందుతుందా లేదా, శుచి శుభ్రత ఉందా లేదా అవన్నీ కూడా పర్యవేక్షించి వాళ్ళతో పాటు అక్కడ సహపంక్తి భోజనాలు చేయండి అని చెప్పని మాకు ఈరోజు చెప్పడం జరిగింది. దాదాపుగా అన్న క్యాంటీన్లు మొన్న ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 8 కోట్ల పైచిలకి ఈరోజు అక్కడ భోజనాలు చేయటం జరిగింది. ప్రతిరోజు 2,70,000 మంది దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈరోజు మా భువనేశ్వరమ్మ గారు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు అన్న క్యాంటీన్లకి 76 లక్షల రూపాయలు ఈరోజు ఆవిడ దానికి విరాళంగా ఇవ్వటం జరిగింది. ఇదంతా చూస్తుంటే వారి కుటుంబము ప్రజల యొక్క సంక్షేమం కావాలా, రాష్ట్ర అభివృద్ధి కావాలా, ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పుటంలో నిలపాలా అన్న ఒక తాపత్రయంతో తండ్రి కొడుకు పనిచేస్తూ ఉన్నారు. వారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరింతగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలా, మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలా అని నేను భగవంతుని ప్రార్థిస్తాను.